హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఈ నెల వచ్చే నెల పెన్షన్లు పంపిణీ చేయకూడదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశం. ఈ ఆదేశం పట్ల రాజకీయ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతున్నాయి. అధికార పార్టీ ప్రతిపక్షమే ఈ వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకుండా అడ్డుకుంది అంటూ ఆరోపణ చేస్తోంది. మరోవైపు చాలా కాలంగా ప్రతిపక్షం కూడా వాలంటీర్లు 2 నెలల పాటు పెన్షన్లు పంచకుండా ఉండాలని కాంక్షిస్తున్న క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి చేత ఒక పిటిషన్ వేయించింది కోర్టులో. దాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు, దాదాపు 60 లక్షల మంది పెన్షన్దారులకు ఈ నెల వచ్చే నెల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వరు. మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి తారీఖు రోజే ఉదయం 5 గంటలకే 6 గంటలకు పెన్షన్దారుల ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి వాళ్ళతో సంతకాలు తీసుకొని వాళ్ళకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. గడిచిన కొద్ది నెలలుగా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు సమ్మర్ కావడంతో ఈ నెల వచ్చే నెల కూడా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ ఇస్తే ఆ పెన్షన్దారులంతా ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా పెన్షన్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండేది. ఎన్నికల నేపథ్యంతో దానికి దూరం చేశారు. అటువంటి సర్వీస్ లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఏంటిది, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఒక ఫోరం ఫామ్ అయింది ఇటీవల కాలంలో. ఆ ఫోరం ఎవరు లీడ్ చేస్తున్నారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లీడ్ చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తనను ఎన్నికల కమిషనర్గా విధుల నుంచి తొలగించారంటూ చాలా పెద్ద ఫైట్ చేశారు. అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఫైట్ కాకుండా తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్గా నడిచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన పిటిషన్ బేస్ చేసుకుని వాలంటీర్లు ఇప్పుడు విధులకు దూరం అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీన్ని స్వాగతిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం ఆశించి పిటిషన్ వేశారు? వాలంటీర్లను పెన్షన్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడం ద్వారా సాధించింది ఏంటి? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారు? ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ లక్షల మంది వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారు? 2.5 లక్షల మంది ప్రతి 50 ఏళ్లకు ఒక వ్యక్తి చొప్పున ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఆర్గనైజ్ చేయాలంటే, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అధికారులు ఇప్పటికిప్పుడు ఆర్గనైజ్ చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? ఎంతమందిని ఐడెంటిఫై చేయాలి? 2.5 లక్షల మందిని ఇప్పటికిప్పుడు రిక్రూట్ చేయాలా? కొత్తగా మళ్ళీ కొత్త ఉద్యోగులతో వాటిని చేయించాల్సి వస్తే వాళ్ళకి ఈ పని అంతా నేర్పించాలా? ఎప్పుడు అయ్యే పని? ఎప్పటిదాకా పడుతుంది పెన్షన్ల పంపిణీ? వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు, అధికార పార్టీకి మనుషులుగా ఉన్నారని ఒక ప్రచారం. మా పార్టీ మనుషులేంటో అధికార పార్టీ చెప్తోంది. మీకు వాళ్ళపైన అభ్యంతరాలు ఉంటే ముందుగానే చేసి ఉండొచ్చు, లేదు ఆల్టర్నేట్ వ్యవస్థ ద్వారా ఇవ్వాలని అడిగి ఉండొచ్చు, ఇంకేమైనా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎండాకాలంలో ఇప్పుడు వృద్ధులకు పెన్షన్లకు దూరం చేసి చాలా నీతివంతమైన కబుర్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, వికలాంగులకు ద్రోహం చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్ల పాలిట విలన్గా మారారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోంది. ఏ ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నారు? ఏ డెమోక్రసీ కోసం పనిచేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీ డెమోక్రసీ కోసం పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు పోయి అక్కడ పనిచేయండి. వృద్ధులకు వచ్చే 3,000 రూపాయలను అడ్డుకోవడం ఎలా అనే దానిపైన చేసిన ఎక్సర్సైజ్లో 1% ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఫ్లో అవుతున్న మనీని కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు 10 కోట్లకి 20 కోట్లకి టికెట్లు అమ్ముకుంటున్నారు. డెమోక్రసీ కోసం పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు పోయి అక్కడ దాన్ని ఆపండి. రాజకీయ పార్టీలు 45 లక్షలు ఖర్చు పెట్టాలి అసెంబ్లీ స్థానానికంటే 45 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నాయి. దాని మీద దృష్టి పెట్టండి. ఎలక్షన్ కమిషన్కి చెప్పండి, సివిజిల్లో కంప్లైంట్ చేయండి. అటువంటి మనీ ఫ్లో లేకుండా చూడండి. ప్రజల్ని చైతన్యం చేయండి. ఓటింగ్ పర్సెంటేజ్ పట్టణ ప్రాంతాల్లో 50% దాటట్లేదు. దాన్ని పెంచండి. దాన్ని పెంచడానికి ఏం చేయాలో చూడండి. ఇవి చేయడం పక్కన పెట్టి వృద్ధులకి, వికలాంగులకి అందుతున్న పెన్షన్ అందకుండా చేసే కార్యక్రమం చేస్తారా? ఏంటి మీ ఉద్దేశం? ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చడం మీ ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు అనే దానికి ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఇది. నిజంగానే డెమోక్రసీ కోసం పనిచేయాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ కోసం పనిచేయడానికి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్న ఎన్నికల ప్రాసెస్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఎంతమంది నేర చరిత్రలు ఉన్నారో వాళ్ళ చరిత్ర బయట పెట్టండి. వాళ్ళ గురించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయండి. ఇటువంటి నేర చరిత్రలను ఎన్నుకోకండి అని చెప్పండి. ఈవెన్ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది టికెట్ దక్కించుకున్న వాళ్ళు ఈ 5 ఏళ్లలో చేసిన అక్రమాలు ఏంటో ప్రజల ముందు ఉంచండి. పాంప్లెట్స్ వేయండి, చెప్పండి వాళ్ళకి. ఎక్కడెక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దోచుకున్నారు, ఏ రకంగా అవినీతి చేశారనేది చెప్పండి. ఇటువంటి వ్యక్తులను ఎన్నుకోవద్దు అని చెప్పండి. లేదు జగన్మోహన్ రెడ్డి సర్కారే మొత్తం దుర్మార్గం చేస్తే, విధ్వంసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి సర్కార్ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మీరు భావిస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా ఫైట్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఇదంతా వదిలేసి పేదలు, వికలాంగులు ఎండాకాలం ఇంటి దగ్గర కూర్చొని పెన్షన్ తీసుకునే అవకాశం లేకుండా చేసి మీరు వాలంటీర్ల పాలిట కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజల పాలిట విలన్గా మారిపోయారు. ఇప్పుడు దీనిపైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియాగా ముద్రపడ్డ మీడియా విషం కక్కుతోంది. రాబోయే 50 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన విషం కక్కుతున్నాం అనుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఈ పత్రికలు ఇంకా విషయాన్ని ఎక్కువ కక్కుతాయి. 7,500 కోట్ల రూపాయలు వాలంటీర్ల కోసం ఖర్చు పెట్టారంట. వాలంటీర్ల వ్యవస్థ ఉండాలా వద్దా అనే దానిపైన క్లారిటీ డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ వద్దు, 7,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సర్కారు వాలంటీర్ల జీతాల కోసం, వాలంటీర్లకి పురస్కారాల కోసం, అవార్డుల కోసం ఖర్చు పెట్టిందని అక్కసు మీరు వెళ్ళగలుగుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారిక పేపర్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉండరు అని చెప్పండి, 7,500 కోట్లు మిగులుస్తామని చెప్పండి. ఆ ధైర్యం లేదు, ఆ క్లారిటీ ఇవ్వలేరు. పైగా వాలంటీర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందంట, తెలుగుదేశం పార్టీ వల్లే మిమ్మల్ని విధుల నుంచి దూరంగా ఉంచారు, తెలుగుదేశం పార్టీ వల్లే పేదలందరికీ పెన్షన్ రావట్లేదు అని మీరు వెళ్ళి క్యాంపెయిన్ చేయండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లను ప్రొవోక్ చేస్తుందంట. ఈరోజు రేపు మీ పత్రిక చదివి మాత్రమే జనాలు ప్రపంచాన్ని చూస్తారనుకుంటే ఎలా? అర్థం కావట్లేదు ఎవరేం చేస్తున్నారో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేశారని మీరే రాస్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈవెన్ మీరేం రాస్తున్నారో వాలంటీర్ల గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్లు విధుల నుంచి దూరంగా ఉంచాలని మీరే రాస్తారు. వాలంటీర్లని ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించి వాళ్ళతోటి ఎన్నికల విధులకు వాళ్ళు దూరంగా ఉండేలా జగన్మోహన్ రెడ్డి చేసి వాళ్ళని ఎన్నికల్లో తమ పార్టీ కోసం చేసేలా చేస్తున్నాడని మీరే రాశారు 2 నెలల రోజుల క్రితం. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థే దుర్మార్గం అని చెప్తున్నారు. ఈవెన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ రాజ్యాంగానికి విరుద్ధం, దాన్ని తీసేయండి, దాన్ని తొలగించండి నేను రాస్తూ వస్తున్నారు, పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసి ఆంధ్రప్రదేశ్లో పేదలకు పెన్షన్స్ అందకుండా చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన ఎలా నిర్ణయం తీసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం నుంచి జీతం వస్తుంది, సో ఈ 2 నెలలు జీతం వద్దని చెప్తారా? ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది, 100ల మంది కాంట్రాక్ట్ బేస్లోనూ రకరకాల బేస్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్. వాళ్ళు కూడా ప్రభుత్వం జీతం ఇస్తుంది, వాళ్ళు కూడా ఏ విధుల్లో పార్టిసిపేట్ చేద్దా ఈ 2 నెలలు దూరంగా ఉంచేస్తారా? ప్రభుత్వం నుంచి కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా ఒక పథకం పేరుతో ప్రజలకి డబ్బులు వదులుతుంటే, ఒక లబ్ధి జరుగుతుంటే, అది కంటిన్యూస్ ప్రాసెస్ అయినప్పుడు ఆ లబ్ధి తీసుకుంటున్న వాళ్ళు వెరీ మచ్ నీడీ పీపుల్ అయినప్పుడు అటువంటి నీడీ పీపుల్కి అందుతున్న సహాయంలో ఆటంకులు సృష్టించడం అనేది క్షుద్ర రాజకీయం కదా. వాళ్ళని కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు, 5 గంటలకు ఇస్తున్నారు, నేను 4:30కే పెన్షన్ పంపిస్తానని చెప్పి ఓట్లు అడగండి. వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు పనిచేస్తుందని కంటే ఇంకా సమర్థవంతంగా చేస్తామని చెప్పి ఓట్లు అడగండి. వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు, మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఓట్లు అడగండి. లేదు వాలంటీర్లను తీసేసి మళ్ళీ జన్మభూమి కమిటీ తీసుకొస్తామని చెప్పి ఓట్లు అడగండి. ఇవన్నీ వదిలేసి ఎలక్షన్ కమిషన్ ముసుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తును కోరుకున్న దాని వెనుక రీజన్ ఇదే. భారతీయ జనతా పార్టీ పొత్తు మీకు ఇందుకే అవసరం. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు కూడా లేనప్పటికీ భారతీయ జనతా పార్టీ కోసం మీరు వెంపర్లాడారంటే, భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గరికి వెళ్ళి మీరు అవమానాలు పడి మరీ పొత్తులు పెట్టుకున్నారంటే కారణం ఇదే. ఈ కారణంతో ఎలక్షన్ కమిషన్ చేత ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి రకరకాలుగా ప్రజలకు అందాల్సిన మంచి 2 నెలల కాలంలో జరగకుండా చేసి ఏదో పొలిటికల్గా లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే మీరు చెప్పిందే కాకుండా ఆల్టర్నేట్ మీడియా ఈరోజు ఉంది. ఊర్లో కూర్చునే చిన్న వృద్ధుడు కూడా మొబైల్ పట్టుకొని ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏది ఎందుకు ఎవరి ప్రయోజనాల కోసం చెప్తున్నారు అనేది అర్థం చేసుకోగలుగుతున్నారు. మొన్న ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసా, వాలంటీర్ల జీతాలని 30,000 40,000 చేస్తానని. 5,000 ఇస్తేనే 7,500 కోట్లు అయింది, మొత్తం రాష్ట్ర ఖజానా దోచేస్తున్నారని చెప్తున్నప్పుడు 30,000 వాలంటీర్లకు ఎలా ఇస్తారు? 30,000 సంపాదించుకున్న వాళ్ళు చేస్తారా? వాలంటీర్ని ఎలా చేస్తారు? సో వాలంటీర్లకు సంబంధించిన అంశంలో నేను చెప్పదలుచుకుంది, చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లక్షల మంది పెన్షన్దారుల ముందు విలన్లుగా నిలబడ్డారు, వాలంటీర్ల కుటుంబాల ముందు విలన్లుగా నిలబడ్డారు, వాలంటీర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేశారు, వాలంటీర్ల పైన ఒక అపవాదులు వేసే ప్రయత్నం 5 ఏళ్లుగా చేస్తూ వచ్చారు, ఇప్పుడు అదే ప్రయత్నం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. సో వాలంటీర్లు ఈ 2 నెలల పాటు, ఈ 2 నెలలు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇవ్వకపోతే
ఈ 40 నెలలుగా వాళ్ళు తీసుకున్న సర్వీస్ ఎక్స్పీరియన్స్ చేసింది మంచో చెడో వాళ్ళు అనుకోలేరా? వాళ్ళు నిర్ణయం తీసుకోలేరా? ఇన్ని నెలలుగా ప్రభుత్వం తమకు పెన్షన్ ఇస్తోంది అనే గుడ్ ఏముండదు వాళ్ళ దగ్గర? ఈ 2 నెలలు ఇవ్వలేదనే బ్యాడ్ మాత్రమే ఉంటుందా? ఈ 2 నెలలు ఇవ్వని బ్యాడ్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా? ఈ 48 నెలలో 50 నెలల్లో ఇచ్చిన గుడ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా? ఈ మాత్రం సింపుల్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఎన్నికల్లో గెలవాలి అనే ఒక తాపత్రయంతో మీరు చేస్తున్న ఇటువంటి రాజకీయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే లాభం చేకూర్చుతుంది అని ఎవరూ చెప్పే పరిస్థితి లేదు.